తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. జగన్ పుట్టినరోజున బీఆర్ఎస్ ఫ్లెక్సీలు. తాడేపల్లిలో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు. జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు. జగన్కు బీఆర్ఎస్ మద్దతుందనేలా ఫ్లెక్సీలు. గతంలో జగన్కు మద్దతుగా నిలిచిన కేసీఆర్. కేసీఆర్తో సఖ్యతగా మెలిగిన జగన్. థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయా? జగన్ జోలికి వెళ్లొద్దంటూ చంద్రబాబుకు హెచ్చరికనా? జగన్ను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే, వైఎస్ జగన్ పుట్టినరోజు వేళ తాడేపల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు మరో ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన జగన్ను కూటమి ప్రభుత్వం అన్ని వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ అనూహ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలియడం పెను సంచలనంగా మారింది. ఇది కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలకే పరిమితమా, లేక ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించబోతుందనే చర్చను లేవనెత్తుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందాన జగన్, కేసీఆర్ స్నేహం చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తుందా అనే చర్చ జరుగుతోంది. జగన్ పుట్టినరోజు వేడుక నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త మలుపుగా కనిపిస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నాయకులు పార్టీని వీడుతున్నారు. ప్రభుత్వం పాత కేసులను తిరగదోడుతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ వంటి ఉద్దండు జగన్కు బహిరంగంగా మద్దతు తెలపడం అంటే నువ్వు ఒంటరివి కాదు అని భరోసా ఇవ్వడమే. ఇది కేవలం ఒక బర్త్డే విషెస్ కార్డు కాదు, ఏపీ అధికార పార్టీకి పంపిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్గా కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతలు మళ్లీ ఏకం కావడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎంట్రీ చంద్రబాబుకు ఒక చెక్ లాంటిది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినా ఆ పార్టీకున్న క్యాడర్ బలం, కేసీఆర్ మేధస్సు ఇంకా సజీవంగానే ఉన్నాయి. జగన్ను ఎంతగా ఇబ్బంది పెడితే రేపు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంతకంటే గట్టిగా బదులు తీర్చుకుంటుందనే సంకేతాన్ని ఈ ఫ్లెక్సీలు ఇస్తున్నాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ను తాకడం అంటే పరోక్షంగా తెలంగాణలో పులితోకను కదిలించడమే అన్నట్లుగా ఈ రాజకీయం నడుస్తోంది. ఈ ఇద్దరు దోస్తీతో ఏపీ, తెలంగాణలో రాజకీయంగా ఈ రెండు పార్టీలకు ఎంత లాభం అనేది పక్కన పెడితే, వైసీపీపై టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఒక మంత్రంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. చంద్రబాబు సహా ఏపీలోని దాదాపు మెజారిటీ టీడీపీ నేతలకు, మంత్రులకు హైదరాబాద్లో వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభావం తగ్గలేదు. జగన్ను ఏపీలో వేధిస్తే హైదరాబాద్లో ఉన్న టీడీపీ నేతల వ్యాపారాలకు, ఆస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయనే బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు కేసీఆర్ తెరలేపినట్టు కనిపిస్తోంది. మీరు అక్కడ జగన్తో ఆడుకుంటే మేమిక్కడ మీతో ఆడుకుంటాం అనే అర్థం వచ్చేలా ఈ స్నేహం సాగుతోందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అనే రెండు పెద్ద కూటములున్నాయి. అయితే కేసీఆర్, జగన్ ఇద్దరూ ఈ రెండు పార్టీలతో దూరం పాటిస్తున్నారు. ఇండియా కూటమిలో చేరే అవకాశం లేక బీజేపీతో స్నేహం కుదరక సతమతమవుతున్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీలు ఈ కూటమికి ఒక పునాది రాయి లాంటివి కావచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ ఇద్దరు నేతలు దగ్గరవడం ద్వారా కేంద్రంలో కూడా తమ గళాన్ని వినిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పుట్టినరోజును ఒక రాజకీయ వేదికగా మార్చుకున్నా అనే చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి కేసీఆర్ తెరవెనుక సహాయం చేశారనేది బహిరంగ రహస్యం. అప్పట్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించి అన్నట్టుగానే చేశారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతోందా? జగన్ ఓటమి తర్వాత కేసీఆర్ మౌనంగా ఉన్నా ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవడం వెనుక పెద్ద స్కెచ్ ఉందనేది స్పష్టమవుతోంది. ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి జగన్కు కేసీఆర్ లాంటి చాణక్యుడి సలహాలు, ఆర్థిక వనరులు అవసరం. అందుకే తమ పాత స్నేహం ఇంకా చెక్కు చెదరలేదని, మళ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ ఈ ఫ్లెక్సీల ద్వారా చెప్పదలుచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. జగన్కు మద్దతివ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చనేది కేసీఆర్ ప్లాన్.
జగన్ పుట్టినరోజు వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు చురుగ్గా పాల్గొనడం ద్వారా తాము 2 రాష్ట్రాల్లోనూ ప్రభావితం చేయగలమని నిరూపిస్తున్నారు. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారడమే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా సవాల్ విసిరినట్లవుతోంది. ప్రస్తుతం ఏపీలో జగన్పై ఉన్న కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఈ క్రమంలో తాడేపల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు జగన్ జోలికి రావద్దు అనే ఒక అదృశ్య సందేశాన్ని చంద్రబాబుకు పంపుతున్నాయి. కేసీఆర్తో జగన్ దోస్తీ అంటే కేవలం 2 నాయకుల కలయిక కాదు, 2 పోరాట యోధుల కలయిక. జగన్ను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో చంద్రబాబు కుటుంబం కూడా తెలంగాణలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే వార్నింగ్ను కేసీఆర్ తన స్టైల్లో ఇచ్చారు. ఈ పరిణామం ఏపీ సీఎంను ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే దానికి ఈ ఫ్లెక్సీలే నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, జగన్ నిజంగానే చేతులు కలిపితే ఏపీలో వైసీపీకి మళ్లీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉండొచ్చు. మరోవైపు చంద్రబాబు ఈ స్నేహాన్ని ఎలా ఎదుర్కొంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఫ్లెక్సీలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మళ్లీ హీట్ ఎక్కించాయి. జగన్ బర్త్డే కాస్త బాబుకు టెన్షన్ ఇచ్చే పొలిటికల్ డేగా మారిపోయింది.